హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువేమో అనిపిస్తుంది. నిజంగా ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుందంటే అలాంటి నాయకుడు ఈ దేశంలో ఇంకొకరికి కనిపించట్లేదండి. అందుకనే అలాంటి నాయకుడిని గురించి పెద్ద పెద్ద మీడియాలు సరిగ్గా చెప్పకపోవచ్చు, కానీ మనం కూడా చెప్పకపోతే అలాగా. అందుకే పదే 10 సార్లు 10 వీడియోలు అయినా సరే డెఫినెట్గా చెప్తాను. ఎందుకు అంటే అదొక గర్వంగా ఫీల్ అవుతాం. అలాంటి ఒక గొప్ప వ్యక్తి కోసం దేశంలో ఎంతోమంది నాయకులు ఉన్నారుగా, ఎంతోమంది మంత్రులు ఉన్నారుగా, ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా. ఎవరికి కూడా అరే ఒక ఫోటో తీసి ఇలా ట్విట్టర్లోనో లేదంటే ఒక సోషల్ మీడియాలో వైరల్ అయితే చాలు, ఆ సమస్యకి మనకి పవన్ కళ్యాణ్ గారు పరిష్కారం చూపుతారు అనేటువంటి ధైర్యం చాలా మందిలో వస్తుందంటే అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒక ధైర్యంగానే నేను చూస్తాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేదంటే కర్ణాటక, తమిళనాడు అనేది పక్కన పెట్టండి, ఆయన వరకు చేరిందా అంటే చాలు ఆ సమస్య ఆ రోజుతో శాశ్వత పరిష్కారం తీసుకున్నట్టే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు 77 సంవత్సరాల్లో ఎవరికి చెప్పుకున్నా, ఏ మాట ఏ ప్రభుత్వానికి చెప్పుకున్నా, ఏ మంత్రికి చెప్పుకున్నా, ఏ ఎమ్మెల్యేకి చెప్పుకున్నా వాళ్ళ సమస్యలు తీరల. రోడ్ల గురించి కావచ్చు, ఒక పెన్షన్ గురించి కావచ్చు, సమస్య ఏదైనా కానివ్వండి, ఆ సమస్యకి పరిష్కారం మాత్రం పవన్ కళ్యాణ్ గారు. ఎలాంటి సమస్య అయినా దానికి పరిష్కారం మాత్రం పవన్ కళ్యాణ్ గారే ఇస్తారు, ఆయనే చూస్తారు, ఆయన మాత్రమే తీర్చగలుగుతారు అని ప్రతి ఒక్కళ్ళు ఒక హోప్ వచ్చేసింది. దాన్ని నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు 1 కాదు, 2 కాదు, 100 కాదు, చెప్పుకుంటా పోతే కొన్ని వందలే ఉన్నాయి. అధికారంలో ఉన్నా అలాగే చేస్తాడు, అధికారంలో లేకపోయినా అలాగే చేస్తాడు. మరి అలాంటి వ్యక్తి గురించి చెప్పకపోతే నిజంగా వాళ్ళంత దారుణమైనటువంటి వ్యక్తులు ఇంకొకరు ఉండరేమో అనిపిస్తుంది. అందుకే డెఫినెట్గా అదొక బాధ్యతగా తీసుకుని డెఫినెట్గా చెప్పాలని అయితే నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించి పిఠాపురం అన్నా పవన్ కళ్యాణ్ గారు అన్నా ఒక సపరేట్ ఫీలింగ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళన్నా లేదంటే అభిమానించినటువంటి శత్రువులకైనా సరే చాలా మందికి పిఠాపురం అంటే అటు నెగిటివ్గా, కొంతమందికి పాజిటివ్గా, అందరికీ కూడా పిఠాపురం ఏంటి అనేది చాలా మందికి ఉంటుంది. అక్కడ ఒక చిన్న పిల్లలు ఇద్దరు, మీరు ఒకసారి వినిపిస్తాను. పిఠాపురం నియోజకవర్గం మాదాపూర్ గ్రామం నుండి మాట్లాడుతున్నాను. నా పేరు సత్య, మా తమ్ముడి పేరు చంటి. నాన్నగారు 2 years అయింది చనిపోయి. ఇప్పటి వరకు ఇలా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా చనిపోయారండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే, ఇంకా వేరే ఎవరి పేరు ఎత్తట్లా. రాష్ట్రంలో ఎవరు లేరు, కేవలం పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. అది ఆయన అదృష్టమో లేదంటే ఇంకొకటో నాకైతే తెలియదు, కానీ వీళ్ళకి మాత్రం అదృష్టంగానే ఉంది. చాలా మందికి ఆయన ఒక దేవుళ్ళ కనిపిస్తున్నాడు అనే మాట చాలా చిన్నగానే అనిపిస్తుందేమో, కొంతమందికి అబ్బో చాలా ఎక్కువ చేసేస్తున్నాడు అనిపిస్తేమో. మరి ఎవడో ఎందుకు చేయలేకపోయారు, ఎవడో ఎప్పుడు ఎందుకు బయటికి రాలేకపోయారు, ఎవరిని ఎందుకు ప్రజలు అడగటానికి కూడా సాహసించలేకపోయారంటే ఎవడు చేయడు కాబట్టి. ఎవడికి వాడు కొన్ని వేల కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించుకుందాం, దాచుకుందాం కోసం మళ్ళీ అధికారంలోకి వస్తామే తప్ప ఇలా సేవ చేయాలి, ప్రజలకు ఏదో వాళ్ళ కష్టాల్లో నిలబడాలనేటువంటి ఆలోచన కూడా కల్లో కూడా రానటువంటి వ్యక్తులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కనిపించినా వినిపించినా చాలు మన సమస్యకి పరిష్కారం దొరుకుతుందని వాళ్ళు ఒక వీడియో పెట్టారు. నిన్న పొద్దున్న 10 11 పెట్టారంట. 2 అంటే 2 గంటలు ఆ సమస్యకి పవన్ కళ్యాణ్ గారు ఒక కలెక్టర్ని అక్కడ వెంటనే పరిష్కారం చూపించమని పంపించారు. అంటే ఎంత స్పీడ్గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఉంటుందో ఒక్క ఉదాహరణ ఇవ్వంటే కదా, చాలా చెప్పచ్చు. ఒక అంధ మహిళా క్రికెటరు వరల్డ్ కప్ తెచ్చి ఇలా మన భారతదేశానికి ఇచ్చింది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అని అన్నప్పుడు చాలా గర్వంగా వాళ్ళకి సత్కరించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే మా ఊరికి రోడ్లు వేస్తారని చెప్పగానే ఆమె మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళే లోపు ఆ సమస్యకి పరిష్కారం చూపించేశారు. అలాగే ఒక కానిస్టేబుల్ అభ్యర్థి తన ఉద్యోగానికి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సీఎం గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. నాకు సార్ మా ఊరికి నేను ఇలా కష్టపడి కొండల్లో గుట్టల్లో అసలు మాకు రోడ్డు కాదు కదా, కనీసం ఒక చిన్న తోవ సైకిల్ వెళ్ళడానికి కూడా ఉండదు సార్, దయచేసి ఒక రోడ్డు వేయించండి సార్ అంటే నిమిషాల్లో పరిష్కారం చేయించినటువంటి వ్యక్తి. నిజంగా అడవి బిడ్డలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే మాటల్లో చెప్పలేం. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు ఏంటో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు మాత్రం గుండెల్లో పెట్టేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పిఠాపురానికి సంబంధించినటువంటి ఆ 2 పిల్లలు కూడా
పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే జనసేన పార్టీ తరపు నుంచి ఆయనకు వచ్చేటువంటి ఎమ్మెల్యేగా మంత్రిగా వచ్చేటువంటి ఒక శాలరీ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండేటువంటి పిఠాపురంలో ఉండేటువంటి అనాథ పిల్లలందరికీ కూడా ప్రతి నెల 5,000 వాళ్ళకి ఒక ఏమంటారు పెన్షన్ అనుకోవచ్చు, ఇంకొకటి అనుకోవచ్చు, ప్రతి నెల వాళ్ళకి ఏదో ఖర్చుల రూపంలో ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దాదాపు 40 నుంచి 50 మందికి ఇస్తున్నారు ఇప్పటికే. మళ్ళీ వాళ్ళతో వీళ్ళను కూడా జాయిన్ చేసి వీళ్ళిద్దరిని కూడా దాంట్లో ఆ లిస్టులో యాడ్ చేయమని చెప్పి, అలాగే వాళ్ళకు ఉండటానికి ఇల్లు లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో సొంత కుటుంబ సభ్యులు చూసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే నియోజకవర్గంలో 42 మంది పిల్లలకు తన జీతం మొత్తాన్ని ఆర్థిక సహాయం రూపంలో అందిస్తున్నారు. తాజాగా మరో 2 పిల్లలను కూడా బాధ్యతను కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మాధవరం మండలం పిఠాపురం మండలం మాధవరానికి చెందినటువంటి 2 చిన్నారులు 2 ఏళ్ల క్రితం తండ్రి ఇటీవల తల్లిని కూడా కోల్పోయారు. ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు చెప్పుకుంటే సాయంత్రానికి 5,000 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటమే కాకుండా అధికారులను ఆదేశించారట. వాళ్ళకి ఇల్లు వెంటనే కట్టించి ఇవ్వాలి అని చెప్పి, అలాగే వాళ్ళకి విద్యాపరంగా డిగ్రీ చదువుకుంటారు, వేరే చదువుకుంటారు, ఏమైనా చదువుకోండి, వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి చూస్తాను అని చెప్పి ఇదిగోండి రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఏది కావాలంటే అది చేర్పించే ఏర్పాట్లు చేయమని కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి ఆ బాధ్యతను అప్పగించారట. 2 అంటే 2 గంటలు. అందుకనే ఎవరైనా కానివ్వండి, ఒక వీడియో తీయండి, పవన్ కళ్యాణ్ గారికి ఆ వీడియోని ట్యాగ్ చేసి పెట్టండి, అంతే. ఆ సమస్యకి ఆ రోజు పరిష్కారం అవుతుంది, అంతే. ఇంకా మీరు వేరే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అంత నిజంగా పవన్ కళ్యాణ్ గారు అంత ఏమంటారు ధైర్యాన్ని ఇచ్చేశారు. మా సమస్య పవన్ కళ్యాణ్ గారికి తీర్చేస్తారు, అందులో సమస్య లేదు అనేటువంటి ఒక ధైర్యాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేశారు అంటే ఆలోచించండి. అలాంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ దొరకటం అదృష్టమో కాదో మీరే చెప్పాలి.